నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930కి కాల్ చేయాలి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. శ్రీ బగలాముఖి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న సినీ గాయకులు మను. బాపట్ల పట్టణంలో నూతనంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించబోతున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు. డిజిటల్ అరెస్టులు అనేవి లేవని, భయభ్రాంతులకు గురై నమ్మి మోసపోవద్దని, సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930కు కాల్ చేయాలని, మీకు సహాయం చేసేందుకు బాపట్ల జిల్లా టెక్నికల్ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల వేటపాలెం గ్రామానికి చెందిన గొంది శ్రీ లక్ష్మీ వరప్రసాదరావు రిటైర్డ్ ప్రొఫెసర్ను సోషల్ మీడియా ద్వారా సిబిఐ ఆఫీసర్ అని చెప్పి అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించి, కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఖర్చవుతాయని బెదిరించి మోసపూరితంగా 74 లక్షలు వేయించుకుని మోసం చేశారని చుండూరు పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడన్నారు. వరుసగా జరుగుతున్న డిజిటల్ తరహా సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని చుండూరు పోలీస్ కేసును సవాలుగా తీసుకుని ఛేదించడం జరిగిందన్నారు. బాపట్ల ఐటీ ఎస్ఐ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం ఇచ్చిన సమాచారం మేరకు చుండూరు సిఐ నేతృత్వంలో ఒక బృందం రాజస్థాన్ రాష్ట్రానికి, ఆర్ఐ శ్రీకాంత్ నేతృత్వంలో మరొక బృందం ముంబైకి వెళ్లారన్నారు. రాజస్థాన్కు వెళ్లిన బృందం హేత్రి రమేష్ను పట్టుకుని అతని వద్ద 2 లక్షలు, అలాగే A4 శ్రావణ్ కుమార్ను పట్టుకొని అతడి వద్ద 5 లక్షల రూపాయలు రికవరీ చేశారన్నారు. ఆ క్రమంలో సదరు ముద్దాయిలు అకౌంట్లను చెక్ చేయగా వారు దేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్ మొత్తం 18 రాష్ట్రాల్లో 33 జిల్లాలకు 43 పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. 12.30 కోట్ల నేరానికి పాల్పడ్డారని అన్నారు. చుండూరు కేసుకు సంబంధించి 7 లక్షల రూపాయల నగదు బదిలీ జరగగా ఆ కేసుకు సంబంధించి 7 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగిందని వివరించారు. అదేవిధంగా రెండవ బృందం మహారాష్ట్రలో సైబర్ ముద్దాయిల కోసం గాలిస్తున్నారన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని, మిగతా ముద్దాయిలను కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, భయభ్రాంతులకు గురై అపరిచితులను నమ్మి మోసపోవద్దని, సైబర్ నేరస్తులు రకరకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని, ఇటువంటి మోసాలను అరికట్టేందుకు నిత్యం పోలీస్ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930కు కాల్ చేయాలని, మీకు సహాయం చేసేందుకు బాపట్ల జిల్లా టెక్నికల్ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కేసు ఛేదన విశేష కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులను, సిబ్బందిని, ఐటీ కోర్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. దగ్గర కూడా చుండూరులో గత నెల ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో విక్టిమ్ ఆయన ఒక 74 lakhs వరకు పోగొట్టుకున్నారు. ఆయనకి కూడా ఒక కాల్ వచ్చింది, మీది ఒక పార్సల్ సీజ్ అయింది, మీ మీద కేసు ఉంటుంది, మీరు జైలుకి పోతారు, మీరు మా మాట వినేసి ఏం అంతా చేస్తే మీకు వదిలేస్తాం. సో ఆయన ఓవర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమ్ అరౌండ్ 75 lakhs ట్రాన్సాక్షన్ చేశారు. చివరికి ఫ్యామిలీతో మాట్లాడేసి, పిల్లలతో మాట్లాడేసి ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు. వెంటనే మేము 1930తో రిజిస్టర్ చేశాము. ఆల్మోస్ట్ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ రోజే అరౌండ్ 18 lakh అమౌంట్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మెయిన్లీ ఇప్పుడు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కేసు. బట్ ఇప్పుడు వరకు వచ్చిన ఫ్యాక్ట్స్ మీకు ఇప్పుడు చెప్తాను. టోటల్ మేము ఇనీషియల్గా 5 అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో గత 2 నెలలు చూస్తే ఒక 18 crores వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇంకా మేము ఇప్పుడు ఆ లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొన్ని టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ముద్దాయి వరకు ఐడెంటిఫై చేశాము కొంతమందిని. యాక్చువల్లీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. దాంట్లో మన టీం ఇక్కడ నుండి పంపించేసి రాజస్థాన్లో కూడా ఇలాంటి ఉంటారు, చేస్తున్నారు. సో అక్కడ పంపించాము. ఏటీఎం విత్డ్రాల్స్ కొన్ని జరిగాయి. ఏటీఎం విత్డ్రాల్స్ జరిగిన తర్వాత దాంట్లో మేము చూసాము, ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యారు కొంతమంది. కానీ ఇవి ఎంత అంటే ఫోన్ నెంబర్ ఒక పేరు మీద ఉంటుంది, అకౌంట్ ఒక పేరు మీద ఉంటుంది, లొకేషన్ ఎక్కడైనా చూపిస్తుంది. వాళ్ళు నార్మల్గా వాట్సాప్ కాల్ వాడతారు. అది జనరల్గా డిటెక్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఒక 15-20 days డెడికేటెడ్ ఎఫర్ట్తో
మేము ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ 24 డెబిట్ కార్డ్స్, ఒక 7 lakhs వరకు క్యాష్, కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది. దీని తప్ప చూస్తే ఆ డేటా చూస్తే ఏ అకౌంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాయో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఎన్సీఆర్పి పోర్టల్ మేము చెక్ చేసాము. సో ఆల్మోస్ట్ 43 police station of 39 districts across 18 states. So out of all the states, all more than 50% స్టేట్స్లో వాళ్ళ అగేన్స్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి. అది కూడా గత 2 నెలల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మన దగ్గర ఎవరు ఉన్నారు. రమేష్, ఇతను జోధ్పూర్ నుండి ఉన్నారు. శ్రవణ్ కుమార్ కూడా జోధ్పూర్ నుండి ఉన్నారు. ఈ కేసులో ఇంకా మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇద్దరిని మేము ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అకౌంట్స్ ఇచ్చారు వాడుకోవడానికి కమిషన్ బేసిస్లో ఉన్నారు. సో ఈ గ్యాంగ్ ఒక రాజస్థాన్ కూడా మహారాష్ట్ర కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అలాగే ఉంది. దాంట్లో ఇంకా కొంచెం మన దగ్గర క్లూస్ ఉన్నాయి. సో బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్, ఐ కెనాట్ బ్రీఫ్ మీడియా యాజ్ ఆఫ్ నౌ. బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అట్లీస్ట్ ఈ అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేసాము, అమౌంట్ ఫ్రీజ్ చేసాము, ఇద్దరు మాకు దొరికారు. సో హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది అట్లీస్ట్ ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి, కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము. వేరే అక్కడ పెటిషన్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, కానీ దే హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోప్ఫుల్లీ సూన్ వీ విల్ బీ అరెస్టింగ్ దెమ్ ఆల్సో. మీడియాకి మన తరఫు నుండి రిక్వెస్ట్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి. బేసిక్లీ వాళ్ళు ఒక హ్యూమన్ ఎమోషన్ని, గ్రీడ్ ఉంటుంది, నేను తొందరగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే భయం ఉంటుంది. వాళ్ళు ఏమి చేయలేదు. ఈ కేసులో ఉన్న ఆయనకి ఏమి పార్సల్ రాలేదు, ఏమీ లేదు, కానీ ఒక ఆలోచనతో మేబీ నా పేరుతో ఉంటే ఏమవుతుంది, రేపు నేను జైలుకి పోతాను, ఏమి అవ్వచ్చు ఇలాంటి. సో ఏమైనా మీకు ఇలాంటి కాల్స్ వస్తే మీరు వెంటనే 1930కి చేయండి, 100 డయల్ చేయండి, 112 డయల్ చేయండి, మాతో కన్ఫర్మ్ చేయండి. ఏమైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ పైన కేసు ఉంటే కూడా మీరు అక్కడ వెరిఫై చేయవచ్చు. బట్ ఇలాంటి కాల్స్ని నమ్మవద్దు. ఈ డిజిటల్ అరెస్ట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి మీరు విక్టిమ్గా అవ్వకూడదు. థ్యాంక్ యూ. బాపట్ల పట్టణంలో నూతనంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభం చేయబోతున్నామని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బి నారాయణ భట్టు అన్నారు. రెడ్ క్రాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించనున్నామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని బాపట్ల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మద్రాసుకు చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ వారు 13 లక్షలతో స్టోరేజ్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాపట్ల ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శుద్ధి చేసిన రక్తం అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అంటే అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారికి వెంటనే క్రాస్ మ్యాచింగ్ చేసి ఇవ్వడానికి వీలుగా ఒక బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కారణం అత్యవసరంగా ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే బ్లడ్ బ్యాంకులో దొరకడం లేదు. చాలా చోట్ల బ్లడ్ బ్లీడింగ్ చేస్తే కానీ తీసుకోవడానికి వీలు కాని పరిస్థితి. బ్లడ్ బ్లీడింగ్ చేసిన స్కానింగ్ చేయించాలి, మొత్తం కూడా అంతా కూడా స్క్రీనింగ్ చేయాలి, ఎంత టైం పడుతుంది. బ్లడ్ స్టోరేజ్ కనుక ఉండేటైతే వెంటనే స్క్రీనింగ్ చేసేటువంటి బ్లడ్ మన దగ్గర సంసిద్ధంగా ఉంటుంది. వాటిని వెంటనే అందరికీ కూడా ఇష్యూ చేసి అత్యవసరంగా ఎమర్జెన్సీగా సహకరిస్తాం. దీనికి శ్రీరామ్ సేవా సంకల్ప్ ఫౌండేషన్ చెన్నై వారు, ఈ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ వారి యొక్క అనుబంధ సంస్థ వారు మనకి సుమారు 13 లక్షల రూపాయలు వర్తైనటువంటి ఎక్విప్మెంట్ మొత్తం దీనికి కావాల్సింది వారు సమకూర్చడం జరిగింది. టెంటేటివ్గా 8వ తేదీన దీన్ని ప్రారంభించి సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇది ఒక సక్సెస్ఫుల్గా బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా అత్యవసరంగా రక్తం కావాల్సినప్పుడు దాన్ని అందించడానికి రెడ్ క్రాస్ ఇప్పుడు సంసిద్ధంగా ఉంటుంది కనుక రెడ్ క్రాస్ యొక్క సేవలను అందరూ అందుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఫలితాలు సాధించాలని, అందుకు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్టు విజయభాస్కర్ రెడ్డి సూచించారు. పాఠశాలలోనే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కర్లపాలెం నుంచి ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులను 10వ తరగతి పరీక్షకు సన్నద్ధం చేయాలని తెలిపారు. ఇప్పటికే విద్యార్థుల విద్యా ప్రగతి అత్యుత్తమంగా ఉందని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు. మండల స్థాయిలో ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గుర్తింపు తెచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. ఎస్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ఎస్టీయు మండల శాఖ వారు అందజేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పిట్టు విజయభాస్కర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం కొత్తగా 10th క్లాస్ వాళ్ళు కొత్త మోడల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి సిలబస్ కూడా కొత్తది కాబట్టి అందుకని వాళ్ళకి బాగా ఈజీగా ఉండటం కోసం అని చెప్పి ఎస్టీయు యూనియన్ తరఫున కూడా మెటీరియల్ తయారు చేసి వాళ్ళు బాగా తర్ఫీదు ఇచ్చి మంచి మార్కులు తెప్పించడం కోసం అని చెప్పి యూనియన్ తరఫున కూడా మా ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన పాఠశాలలో ఉన్న 10th క్లాస్ విద్యార్థులు అందరూ పాస్ అవ్వాలి. మంచి మార్కులతో 580 మార్కులతో పాస్ అవ్వడానికి మనం అందరం కృషి చేద్దాం. మీరు ఇప్పటికే కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా 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 మనం దృష్టి పెట్టి బాగా చేద్దాం. మంచి స్టాఫ్ ఉన్నారు మనకి మన పాఠశాలకి. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మంది పిల్లల్ని అడ్మిషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా విద్యార్థుల యొక్క క్షేమం, వాళ్ళ యొక్క అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం అనేది మన ఉపాధ్యాయులు మనందరి యొక్క ఉద్దేశం కనుక ఖచ్చితంగా ఆ విధంగా మనందరం కృషి చేద్దాం. మరొకసారి మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి. సమాజంలో ప్రతి వ్యక్తి బాగుంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కనుక అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కల్పతరువు రోజున భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని స్వామి పూర్ణానంద మహారాజ్ అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో కల్పతరువు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భజనలు, జపం, పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి పూర్ణానంద మహారాజ్ భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, పెన్మత్స బాపిరాజు, లక్ష్మీ సత్యవతి, పార్వతి, మణి గాయత్రి, లలితమ్మ, ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. జనవరి 1 అనగారు మనందరికీ గుర్తొస్తుంది కల్పతరువు దినోత్సవము. కల్పతరువు దినోత్సవంలో శ్రీరామకృష్ణ వారు జనవరి 1వ తేదీ 1886 సంవత్సరం కాశీలో ఉద్యానంలో తన చివరి రోజులు శ్రీరామకృష్ణ వారు చివరి రోజులు అప్పుడు తన ఆధ్యాత్మిక శక్తిని అంతా భక్తులకు ప్రసరింపచేస్తారు. శ్రీరామకృష్ణుల యొక్క విశిష్టత చూస్తే అవతారము మరియు సాధకుడు. సాధకుడు ఎలా ఉండాలి, భగవత్ స్వరూపంలో ఎలా లీనమవ్వాలి, భగవంతుని గురించి ఎంత ఆవేదన పడాలి, ఎంత ఆవేదన పడితే ఆ భగవత్ సాక్షాత్కారం అవుతుంది అనే విషయాన్ని తన బాల్యం నుంచే మనందరికీ ఆయన జీవిత చరిత్ర చూస్తే మనం కూడా ఆ భగవంతుని పొందొచ్చు అనే విశ్వాసం మనకు ఏర్పడుతుంది. అలాంటి ఆ సత్పురుషుల జీవితాలు మనందరికీ ఆ సత్ మన యొక్క సత్స్వరూప జ్ఞానాన్ని పొందడానికి ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితాలు మనకు ఉదాహరణగా ఉంటుంది. కావలసిన కోరికలు ఆ వృక్షం దగ్గర మనం కోరితే మనం కోరికలన్నింటినీ తీరుస్తుంది. అలా శ్రీరామకృష్ణుడు ఒక కల్ప వృక్షంగానే మారిపోయాడు. మీకేం కావాలి చెప్పండి, మీకు అన్నీ నేను తీర్చేస్తాను. భౌతిక సంపద కావాలా, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలా, మీకు ఎలాంటి కోరికలు ఉన్నా నేను తీర్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలా భక్తులు అలా కోరిన తర్వాత అడిగి శ్రీరామకృష్ణుడు ఏమంటారంటే తుమా చైతన్యం మీలో
ఆ ఆధ్యాత్మిక శక్తి జాగృతం కావాలని అందరినీ దీవిస్తారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 4వ తేదీన దాతలు భక్తులు 4,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గాజుల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజుల శ్రీనివాసరావు మేడతాటి గిరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెన్మత్స శ్రీనివాసరాజు, పరిమి దత్తాత్రేయ శర్మ, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, నాయుడు వెంకటనారాయణ, పసుపులేటి కొండలు, స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో వెలిసిన శ్రీ మహాశాస్త హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో గత 19 సంవత్సరములుగా అన్నదానం చేస్తున్నాము. ఈ సంవత్సరానికి జనవరి 4వ తారీఖు ఆఖరి రోజు సందర్భంగా 4,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు, దాతలు, విరాళాలు ఇచ్చిన అందరూ ప్రతి వాళ్ళు హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మహాశాస్త అయ్యప్ప స్వామివారి దేవస్థానం కర్లపాలెం. ఈ కర్లపాలెం దేవస్థానం 2000 సంవత్సరంలో ఆగస్టు నెలలో శంకుస్థాపన జరుపుకొని 2004వ సంవత్సరం విగ్రహ ప్రతిష్ఠ జరుపుకొని ఆ రోజు నుండి కూడా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తులకు, అలాగే దీక్షాపరులైనటువంటి అయ్యప్ప దీక్షాపరులకు, అలాగే శివస్వాములకు, భవానీ స్వాములకు, అలాగే ఇతర స్వాములకు, శివస్వాములకు అందరికీ కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం 41 రోజుల పాటు మహాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్న స్వామి. ప్రతి సంవత్సరం కూడా 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెల 4 అంటే 4/1/2025 ఈ సంవత్సరం 41 రోజులు పూర్తి చేసుకొని 4వ తారీఖున భక్తులకు, విడి భక్తులకు, అలాగే చందాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దాతలకు, అలాగే దీక్షాపరులందరికీ కూడా 4వ తారీఖున 4/1/2025 ఆ తారీఖున 41 రోజులు పూర్తి చేసుకొని ఆ రోజు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చెప్పి మనం స్వామి. ఆవుల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెం గ్రామ రైతు నాయుడు మల్లికార్జున రెడ్డి వాపోయారు. మున్నంవారిపాలెం గ్రామంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఆవులు కష్టపడి పండించిన ఆకుకూరలు, కూరగాయల మొక్కలను తిని సుమారు 40,000 వరకు నష్టపోయారని మల్లికార్జున రెడ్డి అన్నారు. తోటకూర, పాలకూర, కొత్తిమీర పంటలను తిని తొక్కి నష్టపరిచాయన్నారు. పొలం చుట్టూ కంచె వేసినప్పటికీ కంచెను కూడా ధ్వంసం చేశాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన న్యాయం చేసి ఆవులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపాలెం గ్రామంలో మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం. రాత్రి ఒక 30 నుంచి 40 ఆవులు వచ్చి మేము చేసిన తోటకూర, పాలకూర, చుక్కూర ఇటువంటి అన్ని మొత్తాన్ని నాశనం చేసి రాత్రి 10 గంటల టైంలో ఒకసారి వచ్చినాయి. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలు వచ్చేవరకు తిని మళ్ళీ ఎక్కడే పడుకున్నాయి. 10 గంటలకు వచ్చినప్పుడు తోలితే మళ్ళీ నేను తెల్లవారుజామున 5 గంటలకు వచ్చినప్పుడు తిని మొత్తం గందరగోళం చేసి ఇక్కడే పడుకొని మేము మాకు ఒక 40,000 వచ్చాయి. దీన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. కాకపోతే ఈ ఏదన్నా వస్తే డోక్రాలు ఇట్లాంటివి కట్టుకుందామని మేము వ్యవసాయం చేస్తున్నాము. కానీ ఆవుల వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దీన్ని కమిషనర్ గారు, ఉన్నతాధికారులు కొంచెం చర్యలు తీసుకొని ఈ ఆవులను కట్టడి చేయాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాల అభివృద్ధికి యాజమాన్య కమిటీ కృషి చేయాలి అని బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎం నాగిరెడ్డి అన్నారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెం హైస్కూల్లో మండల స్థాయి పాఠశాల యాజమాన్య కమిటీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో పాఠశాల యాజమాన్య కమిటీతో పాటు స్థానిక దాతలు కృషితో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓలు మనోరంజని, విజయశ్రీ, ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, టి వెంకటరాజు, వేణుమాధవ్, ప్రసాద్, ఈ పోలీసురావు, పరిశుద్ధరావు, నాగరాజు, వైవి నారాయణ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్లు పాల్గొన్నారు. అట్లా పాఠశాలలో ఉన్నటువంటి ఆస్తులు ధ్వంసం చేయకుండా చూడాలి. ఊళ్ళో వాళ్ళకి ఎవరు కట్ చేసిందనేది, చిన్న గ్రామం కాబట్టి ఊళ్ళో వాళ్ళకి ఎవరు కట్ చేసిందనేది కొంతవరకు అవగాహన ఉంటుంది కాబట్టి అటువంటి జరగకుండా చూసే బాధ్యత కూడా వారిదే. మరి స్టూడెంట్ కిట్స్ ఇస్తున్నాం. యూనిఫామ్ కావచ్చు, షూస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా మరి అందరికి పంపిణీ అయినాయా లేదా, పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా, అట్లాగే పిల్లలు యూనిఫామ్లో రోజు వస్తున్నారా లేదా, అది కూడా మరి ఉపాధ్యాయులతో కలిసి మరి దీన్ని కూడా పర్యవేక్షించాలి. కూడా మానసికంగా హింసించడం అంటే తిట్టడం లాంటివి కానీ, శారీరక దండన లాంటివి ఇవి లేకుండా చూడటం కూడా
పథకంలో మనం వాడే సరుకులన్నీ కూడా సరైనటువంటి మెటీరియల్ వాడుతున్నామా లేదా, అట్లాగే చిక్కీలు ఇస్తున్నాం. చిక్కీలు ఇచ్చినటువంటి వాళ్ళు సప్లై చేసిన తర్వాత 60 రోజుల వరకే వాటి గడువు ఉంటుంది. 60 రోజులు దాటిన తర్వాత ఆ చిక్కీలు మనం ఇవ్వడానికి లేదు. అట్లాగే గుడ్లు కూడా కొన్నిసార్లు మరి 2 వారాల దాకా మనకి ఇచ్చేసి వెళ్తున్నారు. 2 వారాలకు చాలా గుడ్లు పాడైపోతాయి. ఈ సమస్య మనందరం ఎదుర్కొంటున్న సమస్య. అలా ఉన్నటువంటి గుడ్లు ఉడికిన తర్వాత నల్లగా స్పాట్స్ రావడం మనం గమనిస్తూ ఉన్నాం. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే హెచ్ఎంస్ అందరికి కూడా డ్యామేజ్ అయినటువంటి ఫుడ్ని మనం ఆపివేయటమే మంచిది. ఆ రోజుకి గుడ్లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇచ్చి పిల్లాడికి అనారోగ్యం తెచ్చే కంటే మరి వాటిని ఇవ్వకుండా ఉండటమే మంచిది. చిక్కీలు కూడా ఇటీవల మీరు చూసే ఉంటారు, ఒక స్టూడెంట్ ఒక కంప్లైంట్ పెట్టాడు, అవుట్డేటెడ్ డేట్ అయిపోయినటువంటి ఎక్స్పైర్ అయినటువంటి చిక్కీలు మాకు అందజేస్తున్నారని పై అధికారులకి మరి కంప్లైంట్ పెడితే దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఆహార పదార్థాలు వాడుతున్నారా లేదా, అట్లాగే ఎంత క్వాంటిటీలో. ఇప్పుడు 50 మంది పిల్లలు ఉన్నారు, 50 మంది పిల్లలకి బియ్యం తగినంతగా పడుతున్నాయి లేదా, నూనె తగినంత వేస్తున్నారా లేదా, అట్లాగే వాటిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తగిన క్వాంటిటీలో తగిన పరిమాణంలో వేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసి సరైనటువంటి పౌష్టికాహారం పిల్లలకు అందేటట్లుగా చూడటం కమిటీ బాధ్యత మరియు ప్రధానోపాధ్యాయుల బాధ్యతగా మనం చెప్పచ్చు. బాపట్ల పట్టణంలోని చీలూరు రోడ్డు సెంటర్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 18వ రోజు అమ్మవారి పాసురం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మహర్నివేదన సమర్పణ, నీరాజనం, మంత్రపుష్పాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు. గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పరస్పరం సహకరించుకుని పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం పంచాయతీ వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో అద్భుతమైన సచివాలయం వ్యవస్థ ఉందని, సేవలన్నీ మన గ్రామం ముంగిట్లోనే అందుతున్నాయన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాడ శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ మునిపల్లె చిన్న, పంచాయతీ వార్డు మెంబర్ తాండ్ర పద్మావతి, బిసాబత్తుని నాగాంజనేయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. గతంలో చూస్తే కర్లపాలెమో, బాపట్లో, గుంటూరు వెళ్ళి రోజులు గంటలు నిలబడిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదంతా లేకుండా ఇక్కడే మన దగ్గరికే ఉద్యోగస్తులు పంపించి వాళ్ళు కూడా బాధ్యతగా మేము చేస్తాం రండి అంటే అది చేపించుకోలేకపోతే అది మన చేతకంతనంగా మన బాధ్యతారహితంగా ఉండేది. కాబట్టి గ్రామస్తులు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, సచివాలయ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి సహకరించి వారి దగ్గర నుంచి మనకు రావాల్సిన సేవలను మనం వినియోగించుకోవాల్సిందే, వాడుకోవాల్సిందే వాళ్ళని మన సేవల్లో. ఆత్మహత్యకు యత్నించిన హైదరాబాద్కు చెందిన యువకుని ప్రాణాలను బాపట్ల పట్టణ పోలీసులు కాపాడిన సంఘటన బాపట్లలో చోటు చేసుకుంది. వేగంగా స్పందించి సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే యువకుడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి యువకుడి ప్రాణాలను కాపాడారు. జిల్లా పోలీస్ శాఖ స్పందించిన తీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి బాపట్ల పట్టణ పోలీసులకు యువకుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. యువకుడి ప్రాణాలు కాపాడిన బాపట్ల పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. పట్టణ సీఐ అహ్మద్ జానీ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి 2వ తేదీన ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ ప్రాంతంలో వ్యక్తిగత పనులు చేసుకుంటూ నివాసముండే చల్లా రామారావు కుమారుడు శ్రీను తన వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి బాపట్ల పట్టణానికి వచ్చినాడన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడన్నారు. విషయం తెలుసుకున్న అతని బంధువులు బాపట్ల పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు వేగంగా స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అతడు బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నట్లు గుర్తించామన్నారు. తక్షణం వారి సిబ్బందితో ఆ ప్రదేశానికి చేరుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న యువకుడిని కాపాడి స్టేషన్కి తీసుకువచ్చామన్నారు. యువకుని బంధువులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.
యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు క్షేమంగా అప్పగించానన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయన్నారు. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఆ సమస్యలకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడితే జీవితానికి విలువ ఉండదన్నారు. సానుకూలంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఏవైనా బాధలు సమస్యలు ఉన్నప్పుడు వాటిని తోటి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకుంటే వాటి భారం తగ్గుతుందన్నారు. ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఉంటే ఆత్మహత్య అనే ఆలోచన కలిగే అవకాశం ఉండదని సూచించారు. చల్లా సీను సన్నాఫ్ రామయ్య అనే వ్యక్తి బాపట్ల పట్టణంలో ఆత్మహత్యకు చేసుకోవడానికి బాపట్ల పట్టణంలోకి రాగా మాకు సమాచారం రాగా వెంటనే మా ఉన్నతాధికారుల దృష్టికి తెలియపరిచి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతను బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఉన్నట్టు సమాచారం రాగా మా సిబ్బందితో వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించడం జరుగుతుంది. ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నా ఎవరికైనా అనుమానం కలిగినా వెంటనే పోలీసు వారికి తెలియపరిస్తే తగు విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు. బాపట్ల పట్టణంలో రాత్రిపూట గస్తీ పెంచడమైనది. అదేవిధంగా ఎవరైనా అనవసరంగా రాత్రి వేళ సమయం దాటిన తర్వాత పట్టణంలో సంచరిస్తున్నా వారు తగు కారణాలు చూపించకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కౌన్సిలింగ్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అనవసరంగా రాత్రిపూట రోడ్ల మీద తిరగవద్దని, అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని పోలీసు వారి తరఫున మనవి చేస్తున్నాం. 2025 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు వీరజమ్మలని అంతర్జాతీయ ప్రసంగికులు హనోకు అన్నారు. పెట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సెంటర్లోని న్యూ బెతలేసా ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మనం దీవించబడాలి అంటే చూడండి, దేవుడు చెబుతున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించునని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతూ ఉన్నాడు. నేడు కూడా మనము దీవించబడాలి అంటే తప్పకుండా ఎవరైతే దేవుని మాట విని ఆ ప్రకారం నడుస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. జొన్నలగడ్డ క్రిస్టోఫర్ అనే వ్యక్తి పిఏబిసి ఆస్తుల పరిరక్షకుడని అంటూ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో అప్పీలు చేశారని, ఆ అప్పీలుని గౌరవ డివిజన్ బెంచ్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండానే కొట్టివేయడం జరిగిందని ఏబిఎఫ్ఎంఎస్ ప్రాపర్టీస్ కస్టోడియన్ దుడ్డు జాన్ ప్రసన్నబాబురావు అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏబిఎఫ్ఎంఎస్ ఆస్తులకు పిఏబిసి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. అదేవిధంగా ఎనగలూరి మాల్యాద్రి అనే వ్యక్తికి అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ అందించిన ఆస్తులకు సంబంధం లేని ఎస్టీబీసీకి సంరక్షణని అంటూ కొత్త వాదనకు తెరలేపాడన్నారు. అంతేకాక సోషల్ మీడియాలో పిఏబిసి వారు చేసిన రిజిస్ట్రేషన్లు చెల్లవని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఎస్టీబీసీ మద్రాస్ గౌరవ హైకోర్టులో విజయం సాధించిందని పోస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఏబిఎఫ్ఎంఎస్ ఆస్తుల విషయంలో వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, ఈ నెల జనవరి 6వ తేదీన గౌరవ మద్రాస్ హైకోర్టు వారు 55 సంవత్సరాల తరువాత సుదీర్ఘ విచారణ అనంతరం తుది తీర్పును వెలువరించనుందన్నారు. కావున తీర్పు వచ్చిన తరువాత పత్రికా ముఖంగా ప్రజలకు ఆధారాలతో సహా పూర్తి వివరాలను అందించదలుచుకున్నామని పేర్కొన్నారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ తురుమెళ్ల అమ్మేశ్వరరావు, దళిత నాయకులు శీలం రోజన్ బాబు, ధోనిపూడి రవి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దుడ్డు జాన్ ప్రసన్నబాబురావు అండి. నేను దుడ్డు జాన్ గారి రెండవ కుమారుడిని. నేను ఈ బాపట్లోనే పుట్టి పెరిగి బ్యాప్టిస్ట్ సంఘంలోనే మెంబర్గా ఉంటున్నాను. మా నాన్న న్యాయప్రాస జీతం తీసుకోకుండా బ్యాప్టిస్ట్ సంఘానికి సేవ చేశారు. ఈ మధ్యలో కొంతమంది కుహన నాయకులు మేము నాయకత్వం మాది పెత్తనవంతానని జొన్నలగడ్డ క్రిస్టోఫర్ అని అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు బసవపున్నారెడ్డి మీద. ఈ స్కూల్ అబ్బాయికి వెళ్ళాడు, నేనే దానికి కస్టడీని పిఏబిసి కస్టడీ. పిఏబిసి అనే మాట ఎక్కడ లేదు. పిఏబిసికి ఆస్తులు లేవు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కానీ తాలూకా ఆఫీస్కి కానీ వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు.
అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫార్మేషన్ సొసైటీ ఆస్తులన్నీ బాపట్లలో ఏబిఎం హై స్కూల్, ఏబిఎం కాంపౌండ్, ఏబిఎం సమ్మాన్ తోట, ఈ 3 ఆస్తులు ఉంది. ఇంకెక్కడ ఆస్తులు లేవండి. ఇకపోతే క్రిస్టఫర్ మాటలు ఎక్కడ నమ్మద్దు. జనరల్గా క్రిస్టఫర్ మాటలు అతను బోగస్ మాటలు ఓడిపోయాడు. అతను అసలు ఆయన ఇచ్చిన అప్పీల్ కూడా కన్సిడర్ చేయాల చీఫ్ జస్టిస్ గారు కన్సిడర్ చేయకుండా కొట్టేశారు. మరి ఇక రెండవ అతను ఇంకొక కోహనా నాయకుడు ఉన్నాడు, కావాలని లేని ఏబిఎం హై స్కూల్కి కరస్పాండెంట్ని, లేని ఏబిఎం హాస్టల్కి కస్టోడియన్ అని, ఎస్టీపీస్కి మెంబర్నని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో రిపోర్ట్స్ ఇస్తున్నాడు. అతనికి అతను షెడ్యూల్ క్యాస్ట్ మెంబరు, అతనికి మా బ్యాప్టిస్ట్ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ ఊరోడు కాదు అతను. కాబట్టి అతను పెట్టే పోస్టింగ్స్ కానీ, క్రిస్టఫర్ చెప్పే పోస్టింగ్స్ కానీ ఎవరు నమ్మొద్దు. ఇది నా ముఖ్యమైన కోరిక, నా విన్న. సినీ గాయకుడు మనో సతీ సమేతంగా శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ చందోలు బగలాముఖి అమ్మవారి దేవస్థానానికి ప్రఖ్యాత సినీ గాయకులు సింగర్ శ్రీ మనో సతీ సమేతంగా ఆలయానికి విచ్చేసి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఘంటసాల వారికి వేద ఆశీర్వచనం జరిపించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. భక్తుల కోరిక మేరకు సింగర్ మనో శ్రీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారని కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియపరిచారు. श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। मम देवाभिहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुतो भवस्तु मह्यं वातः पवता यातोतिः सद्या मनसो मे अस्तु एनो मानिकाङ्गतवच्चनाहं विश्वे देवासो अधिमोदसामि परिपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु निरतः पुनस्ते मयिषां चित्तं प्रबुधाभिनेशतु धातादि हर्यश्वं रयेन्द्रमानो वीरिशो माप्रादाः येन वसवो रुद्रादित्या उपरिस्पृशं मोकरं च अर्भान् समिन्द्रं मदो हवामहे. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930కి కాల్ చేయాలి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. శ్రీ బగలాముఖి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న సినీ గాయకులు మనో. బాపట్ల పట్టణంలో నూతనంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించబోతున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.